అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 26వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. ఇప్పుడు మీకు చెప్దామనుకున్నాను కానీ వీళ్ళే చెప్పేశారు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పింది తన్వి. ఆహా, చెప్తే సరిపోతుందా, నేను ఒప్పుకోక్కర్లేదా అంటాడు సూర్య. ఒప్పుకోక ఏం చేస్తారు? ఇప్పుడు మీకు ఎటు మీటింగ్ ఉందిగా, మిహిర్ మీరు ఇద్దరు అక్కడికి వెళ్తారు, ఎటు నేను ఒక్కదాన్ని ఇంటికి వెళ్ళాలి, అందుకే వీళ్ళతో కలిసి నాన్న దగ్గరికి వెళ్తానంటుంది తన్వి. అమ్మ వాళ్ళకి చెప్పకుండా వెళ్తే వాళ్ళు కంగారు పడతారు కదా, నువ్వు ఇంకా రాలేదని అంటాడు సూర్య. అత్తయ్య వాళ్ళకి చెప్పలేదని ఎవరు చెప్పారు? నేను ఆల్రెడీ అత్తయ్య పర్మిషన్ తీసుకుని వీళ్ళకి చెప్పాను, వస్తానని అంటుంది ధన్వి. రాక్షసి అని మనసులో తిట్టుకుంటూ, ఓ చెప్పావా, సరే వెళ్ళి నైట్కి వచ్చాయి అంటాడు సూర్య. ఏంటి వచ్చేది, నేను రేపు మార్నింగ్ డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాను, వీళ్ళతోనే కలిసి అంటుంది ధన్వి. సూర్యని చూసి చెప్పలేక దిక్కులు చూస్తూ వాళ్ళందరూ అక్కడే ఉండటంతో ఇంకేం అనలేక ఓకే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని అనుకుంటూ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు సూర్య. వెళ్తున్న సూర్యనే చూస్తూ అదేంటే బావగారికి అంత కోపం వచ్చింది అని అంటాడు కృష్ణ. సూర్యని చూస్తున్న ధన్వి కూడా కృష్ణ మాటలకి తనని చూస్తూ ఏం లేదులే పదండి వెళ్దాం అని అంటూ వాళ్ళతో కలిసి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతుంది ధన్వి. కారులో కూర్చొని రాక్షసి ఇదంతా కావాలని చేస్తోంది, ముందు చెప్తే నేను వద్దంటానని వాళ్ళ ముందు చెప్పింది, అక్కడైతే ఏమీ అనలేను కదా, అందుకే అనుకుంటూ ఈ మీటింగ్ కూడా ఇప్పుడే ఫిక్స్ అవ్వాలా, నా బ్యాడ్ టైం, కాకపోతే ఇది లేకపోయి ఉంటే ఎలాగోలా దాన్ని నాతో పాటు ఇంటికి తీసుకెళ్ళివాడిని అనుకుంటూ ఇక ఏం చేయలేక ఇష్టంగానే మీటింగ్కి అటెండ్ అవుతాడు సూర్య. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీ తాగుతున్న వాళ్ళు నాన్న అమ్మ అని అరుస్తూ లోపలికి వస్తున్న ధన్విని చూసి కప్స్ అక్కడ పెట్టేసి అమ్ములు అంటూ హ్యాపీగా తనకు ఎదురు వెళ్తారు సాహితీ గారు మోహన్ గారు. నాన్న అంటూ ఆనందంగా ఆయన చుట్టేస్తుంది ధన్వి. అమ్ములు తల్లి ఎలా ఉన్నావురా అంటూ తనని హక్ చేసుకొని నుదుట నా ముద్దు పెట్టుకుంటారు మోహన్ గారు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అంటూ సాహితీ గారిని హక్ చేసుకొని అడుగుతుంది ధన్వి. మేము బాగున్నాంరా అంటూ ధన్విని చూస్తూ అల్లుడి గారు రాలేదా అని అడుగుతారు ఆవిడ. లేదమ్మా, ఆయనకి మీటింగ్ ఉంది, అందుకే నేను అను వాళ్ళతో కలిసి ఇక్కడికి వచ్చాను అని అంటుంది ధన్వి. అవునా, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు మోహన్ గారు. బాగున్నారు నాన్న, ఎల్లుండి ఏదో మా మ్యారేజ్ రిచువల్ ఉందట కదా, అప్పుడు అందరం కలిసి ఇక్కడికి వస్తామని చెప్పమన్నారు అత్తయ్య అని అంటూ ఇంతకీ ఏంటది అత్తయ్య అని అడిగితే బాగుండదని అడగలేదంటుంది ధన్వి. అడిగిన దానికి నవ్వుతూ ఎల్లుండి మీ పెళ్ళే 16 రోజు కదా, ఆ రోజు ముత్తైదులందరూ కలిసి నీ మెడలోని పసుపు తాడుని మార్చి చైన్కి సూత్రాలు గుచ్చుతారు అంటారు సాహితీ గారు. ఓహ్ ఓకే అంటూ వాళ్ళతో కబుర్లో పడిపోతుంది ధన్వి. కాసేపటికి టైం చూసుకొని అప్పుడే ఏడయిందా, అమ్ములు తల్లి నీతో మాట్లాడుతూ 2 అవర్స్ ఎలా గడిచిపోయో కూడా తెలియలేదురా అంటూ నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి రాపో నాన్న, నేను డిన్నర్ రెడీ చేస్తాను, ఎప్పుడు తిన్నావో ఏంటో అంటూ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోతారు సాహితీ గారు. కంగారుగా వెళ్తున్న ఆవిడని చూసి నవ్వుతూ సరే నాన్న నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్తుంది ధన్వి. కాసేపటికి ఫ్రెష్ అయ్యి వచ్చిన ధన్విని చూస్తూ రారా డిన్నర్ చేద్దు కానీ అంటారు సాహితీ గారు. అన్నయ్య ఇంకా రాలేదు కదమ్మా, తను కూడా వచ్చాక తిందాంలే అని అంటుంది ధన్వి. లేదురా, వాడికి వాళ్ళు లేట్ అవుతుందట, డిన్నర్ కూడా బయటే చేసేసి వస్తానని ఈవినింగ్ ఫోన్ చేశాడు నాకు అని అంటారు ఆవిడ. ఆవిడ చెప్పిన మాటలకి పోనీ ఒకసారి కాల్ చేయినా అని అంటారు మోహన్ గారు. వద్దులే నాన్న, ఏదో ఇంపార్టెంట్ వర్క్లోనే ఉండుంటాడులే, లేకపోతే ఎందుకు రాడు, తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం, మనం తిందాం పదండి అని అంటుంది ధన్వి. సరే అంటూ ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. మోహన్ గారు గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే ధన్వి నవ్వుతూ వాళ్ళకి కబుర్లు చెప్తూ తింటూ ఉంటుంది. అలా అందరూ డిన్నర్ పూర్తి చేసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటి తనకి నిద్ర ఉంచుకొస్తూ ఉండగా సరే నాన్న రేపు మాట్లాడుకుందాం, నాకు నిద్ర వస్తుందంటూ వాళ్ళిద్దరికీ గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటూ పోతుంది ధన్వి. వెళ్తున్న ధన్విని చూసి నవ్వుకుంటూ వాళ్ళిద్దరూ కూడా పడుకోవడానికి వెళ్ళిపోతారు. అయిష్టంగానే మీటింగ్కి అటెండ్ అయిన సూర్య అక్కడ క్లయింట్స్తో మాట్లాడి డీల్ ఫినిష్ చేసుకుని మీరుతో కలిసి ఇంటికి వస్తాడు. డల్గా వస్తున్న సూర్యని చూసి ఏంటా అన్న ఇంత లేట్ అయింది, సడన్గా ఏదో మీటింగ్ ఉంటే వెళ్ళావని ధన్వి చెప్పింది, అంతా ఓకే కదా అంటారు సౌజన్య గారు సూర్య ఫేస్ చూస్తూ. అంతా ఓకేమా, ఆ డీల్ కూడా మనకే వచ్చింది అని అంటాడు సూర్య. అవునా, మరైతే అంత డల్గా ఉన్నావేంట్రా అని అడుగుతారు ఆవిడ. ఇది మీటింగ్ వల్ల వచ్చిన డల్నెస్ కాదులే పెద్దమ్మ, వదిన లేదు కదా అందుకే వచ్చిన డల్నెస్ ఇది అని అంటాడు మిహిర్ నవ్వుతూ. అవునా కన్నా అని అంటారు సౌజన్య గారు సూర్యని చూసి నవ్వుతూ. మిహిర్ని చూపులతోనే కాల్చేసేలా చూస్తూ కాదుమా, వాడేదో వాగుతూ ఉంటాడులే, నాకు బాగా ఆకలేస్తుంది, ఫస్ట్ భోజనం పెట్టు అంటూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూసి నవ్వుతూ నువ్వు కూడా రారా అంటారు మిహిర్ని. లేదు పెద్దమ్మ, అమ్మకు చెప్పాను డిన్నర్కి వచ్చేస్తానని, తను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, వెళ్తానంటూ వెళ్ళిపోతాడు మిహిర్. సౌజన్య గారు సూర్యకి అన్నం తినిపిస్తూ ఒక పూటకి ఇలా అయిపోతే ఎలారా, రేపు వచ్చేస్తుందిలే అంటూ సూర్యుని టీస్ చేస్తారు ఆవిడ. మా నువ్వు కూడానా అంటాడు సూర్య గారంగా.
సూర్యని చూసి నవ్వుతూ సరే అనంలే తిను అంటూ అంతా తినిపించి సరే ఇప్పటికీ లేట్ అయింది ఇంకా పడుకో కన్నయ్య గుడ్ నైట్ అంటారు సౌజన్య గారు. ఓకే మా గుడ్ నైట్ అంటూ ఆవిడ బొగ్గ మీద ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు సూర్య. వెళ్తున్న సూర్యని చూసి నవ్వుకుంటూ ఒక్కరోజుకి ఇలా అయిపోతే ఎలా కన్నయ్య, నువ్వు కాదన్నా నీ ఫేస్లో క్లియర్గా తెలుస్తోంది నువ్వు తనని మిస్ అవుతున్న ఫీలింగ్ అని అనుకుంటూ తను కూడా నిద్రపోవడానికే వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ పాపం ఆవిడికి ఆ క్షణంలో తెలియదు కదా, సూర్య ధన్వీని మిస్ అవుతున్న ఫీలింగ్ని చూసి ఏదో సరదాగా నవ్వుకుంటున్న ఇప్పుడు ఆవిడే ఫ్యూచర్లో సేమ్ సిచ్యువేషన్లో ఉన్న తన కొడుకుని చూసి రోజు బాధపడాల్సి వస్తుందని కాసేపటికి ప్రకాష్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకొని మళ్ళీ తన వర్క్లో లీనమైపోతాడు చరణ్. నెక్స్ట్ డే తను అటెండ్ చేయాల్సిన సర్జరీకి సంబంధించిన ఫైల్ని స్టడీ చేస్తూ ఉంటాడు చరణ్. అప్పుడే తనకు చిన్న అనుమానం మొదలవుతుంది. ఆ పేషెంట్కి ఆల్రెడీ ఒకసారి హార్ట్కి మైనర్ సర్జరీ అయినట్టు అండ్ కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల ఒక కిడ్నీని కూడా రిమూవ్ చేసినట్టు మెన్షన్ చేసి ఉంటుంది ఆ ఫైల్లో. ఇదేంటి ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయితే అతనికి ఇంకోసారి ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన మెడికేషన్ ఏం ఇందులో మెన్షన్ చేయలేదు. పైగా ఇతను ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లోకి వచ్చే వరకు ఏ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. పైగా హార్ట్ సర్జరీ అయిన వెంటనే కిడ్నీ కూడా ప్రాబ్లం రావడం ఏంటి? ఒకవేళ ముందు నుంచి ప్రాబ్లం ఉంటే సర్జరీ ముందు చేసే టెస్ట్లో తెలుస్తుంది కదా, తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయితే వితిన్ మంత్లో దాన్ని రిమూవ్ చేయాల్సినంత సివియర్ ఎలా అవుతుంది? సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుంటూ అదే ఫైల్ని 2-3 సార్లు రీచెక్ చేసుకుంటాడు చరణ్. అయినా సరే తనకి అలానే అనిపిస్తూ ఉంటే అప్పుడు సర్జరీ జరిగిన డేట్, హాస్పిటల్ చూస్తాడు. అవి ఈ హాస్పిటల్లోనే 1 ఇయర్ బ్యాక్ జరిగినట్టుగా చూపిస్తూ ఉంటే ఒకసారి పాత రిపోర్ట్స్ అన్నింటినీ కూడా చూస్తామని ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన అన్ని ఫైల్స్ని సేవ్ చేసే రూమ్కి వెళ్తాడు. రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ చేసి 1 ఇయర్ బ్యాక్ సంబంధించిన ర్యాక్ దగ్గరకు వెళ్ళి అన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. కాసేపటి తనకు కావాల్సిన ఫైల్ దొరకడంతో ఆ రిపోర్ట్స్ని చూస్తూ ఉంటాడు. అది చూస్తూ ఉండగా తను నమ్మలేని నిజాలు కొన్ని బయటపడతాయి. నార్మల్ చెస్ట్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వచ్చిన తన్ని సర్జరీ చేయాలని భయపెట్టి కిడ్నీకి ఫాల్ట్ వచ్చే మెడిసిన్ ఇచ్చారు. దాంతో అతను మళ్ళీ 1 మంత్కి చెకప్కి రాగా కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పి కిడ్నీని సొంతం రిమూవ్ చేసేశారు. అప్పుడు ఇచ్చిన మెడికేషన్ వల్ల ఇప్పుడు రియల్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఇదంతా తెలుసుకున్న చరణ్ కోపం వచ్చి డీన్ దగ్గరికి వెళ్దాం అనుకుంటుండగా ఎందుకో తనకు అనుమానం వచ్చి తను రాకముందు జరిగిన సర్జరీస్కి సంబంధించిన ఫైల్స్ అన్నింటినీ చెక్ చేస్తూ ఉంటాడు. ఈలోపు ఆ రూమ్లోకి ఎవరో వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు విని టక్కున అక్కడ ఉన్న ర్యాక్స్లో ఒకదాన్ని వెనక్కి వెళ్ళి అతను దాక్కుంటాడు. అప్పుడే ఒక వ్యక్తి లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ఫైల్ను లోపల పెట్టేసి వెనక్కి వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి రూమ్ అంతా కూడా కలిగి చూస్తాడు. కానీ అక్కడ తనకెవరూ కూడా కనపడకపోవడంతో వచ్చిన దారిని అతను అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతాడు. అతను అప్పటి వరకు రాక్ వెనకాలే దాక్కొని ఉన్న చరణ్ బయటికి వచ్చి అతను పెట్టి వెళ్ళిన ఫైల్ని తీసుకొని చూస్తూ అదేంటి ఇది కూడా ఆల్మోస్ట్ నేను చూస్తున్న కేసులానే ఉంది, పైగా ఇద్దరు బ్లడ్ గ్రూప్ కూడా ఒకటి, ఇది ఎలా సాధ్యం? ఇది కోఇన్సిడెన్సా లేక ఇంటెన్షనల్గా జరుగుతుందా అని అనుకుంటూ ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉండటం అంత సేఫ్ కాదనుకుంటూ ఆ ఫైల్ తీసుకొని బయటకు వస్తాడు చరణ్ తన క్యాబిన్కి వచ్చేసరికి అక్కడ తన చైర్లో కూర్చొని ఉన్న పర్సన్ చూసి షాక్ అయిపోతాడు. అలాగే నిలబడిపోతాడు. తనని చూసి అలానే నిలబడిపోయిన చరణ్ చూసి నవ్వుకుంటూ ఏంటి చరణ్ గారు అలా చూస్తున్నారంటుంది దీపు మాటలకు తేరుకొని లంగా ఓనీలో బుట్ట బొమ్మల రెడీ అయిన దీపుని అయోమయంగా చూస్తూ నువ్వేంటే పేరెంటానికి వెళ్తున్నట్టుగా రెడీ అయ్యి హాస్పిటల్కి వచ్చావంటాడు చరణ్. అని సాగదీస్తూ హాస్పిటల్ రావడానికి ఇలా రెడీ అవ్వలేదు, డ్యూటీలో పడి టైం కూడా చూసుకొని బావగారికి టైం గుర్తు చేసి తనని తీసుకొని టెంపుల్కి వెళ్దామని ఇలా వచ్చాను నేను అని అంటుంది దీపు. ఓనీని విసురుగా విదిల్చి తన నడుములోకి దోపుకుంటూ దీపు టైం అనేసరికి తన చేతికి ఉన్న వాచ్ వంక చూసుకొని ఓ షిట్ అప్పుడే 5 అయిపోయింది కదా అని అనుకుంటూ సారీనే నేను టైం చూసుకోలేదు, నువ్వైనా కనీసం నాకు ఒకసారి కాల్ చేసి రిమైండ్ అయినా చేయొచ్చు కదా అని అంటాడు చరణ్ దీపుతో. ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా అని అంటుంది దీపు నడుమును చేతులు పెట్టుకొని చరణ్ని సీరియస్గా చూస్తూ. కాల్ చేశావా? ఎప్పుడే అని అంటూ ఫోన్ కోసం పాకెట్స్ తడుముకుంటాడు చరణ్. అంత వెతకండి, మీ ఫోన్ అక్కడ ఉంటేగా దొరకడానికి, నా దగ్గర ఉందంటుంది దీపు ఫోన్ని తన చేతి వేళ్ళ మధ్యలో గిరిగిరా తిప్పుతూ. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అంటాడు తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటూ. మీ ఫోన్కి రెక్కలు వచ్చి ఎగిరిపోతుంటే వెంట వెళ్ళి పట్టుకొచ్చా అంటూ వెటకారంగాని చరణ్నే చూస్తూ ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయారంటుంది దీపు. ఈ ఫైల్స్ గురించి ఆలోచిస్తూ ఫోన్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాను అనుకుంటూ సారీ బుజ్జి, చాలాసేపు వెయిట్ చేయించానేమో కదా అంటాడు చరణ్ నొచ్చుకుంటూ. చరణ్ ఫీల్ అవుతున్నాడు అర్థమైన దీపు తన మెడ చుట్టూ చేతులు వేసి ఇట్స్ ఓకే, మీరు టైం అయిపోయినా రాకపోయేసరికి మీరు బిజీగా ఉన్నారని అర్థం చేసుకున్నాను, అందుకే నేనే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చాను, ఇవాళ నాకు మీతో కలిసి గుడికి వెళ్ళాలని అనిపించింది అని అంటుంది దీపు. తను కూడా నవ్వుతూ అవునా ఏంటి ఇవాళ అంత స్పెషల్ అంటాడు. దీపు చుట్టూ చేతులు వేసి ఏం లేదు ఊరికే అని అంటుంది.
తన కళ్ళుని చిత్రంగా తిప్పుతూ తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుతూ సరే సరే మరి వెళ్దామా అంటాడు చరణ్. ఇలానే వచ్చేస్తారా అని అంటుంది దీపు. ఫ్రెష్ అవరా అని అడిగితే ఓకే ఒక 5 మినిట్స్ ఇక్కడే కూర్చో, ఇప్పుడే వచ్చేస్తా అంటూ హాస్పిటల్లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నప్పుడు అక్కడే ఉండిపోవడానికి వీలుగా డాక్టర్స్ కోసం అరేంజ్ చేసిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాడు చరణ్. బ్లూ జీన్స్ రెడ్ షర్ట్తో కళ్ళకి బ్రౌన్ షర్ట్స్ పెట్టుకొని మ్యాన్లీగా ఉన్న చరణ్ని గుడ్లప్పగిని చూస్తూ ఏమున్నావురా బాబు, బాలీవుడ్ హీరోలాగా. అమ్మో ఇప్పుడు నిన్ను వేరే అమ్మాయిలు చూడకుండా ఎలా కాపాడుకోవాలో ఏంటో, నిన్ను ఇలా చూస్తే బయట నాకు ఎంతమంది సౌతులు పోటీకి వస్తారో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది దీపు. తనని రెప్పవాల్చకుండా చూస్తున్న దీపుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఐ విస్ చేస్తాడు చరణ్. చరణ్ అలా చేసేసరికి తన చూపు పక్కకు తిప్పుకుంటూ ఇంక వెళ్దామా అంటుంది దీపు తడబాటుని గమనించి లోపలే నవ్వుకుంటూ పద వెళ్దాం అంటాడు చరణ్. అంటూ తన వెనుకే నడుస్తుంది కార్ దగ్గరికి. ఇద్దరు కారులో కూర్చున్నాక ఇంతకీ ఏ టెంపుల్కో చెప్పలేదంటాడు చరణ్ దీపుని చూస్తూ. సంఘీ టెంపుల్కి అంటుంది దీపు చిన్నగా. ఓకే అంటూ కార్ని హైవేపై పరుగులు పెట్టిస్తూ అరగంటలో టెంపుల్ ముందు ఆపుతాడు చరణ్ కార్ని. ఇద్దరు కార్ దిగి కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చావు. సాయంత్రం వేళ ప్రెజెంట్గా ఉన్న గుడి ఆవరణ చూస్తున్న చరణ్కి అప్పటిదాకా ఆ కేసెస్లోని ఫాల్ట్స్ గురించి ఆలోచించడం వల్ల వచ్చిన చిరాకంతా పోయి హాయిగా అనిపించింది. తన పక్కనే కూర్చొని అక్కడి వెదర్ని ఆస్వాదిస్తున్న దీపుని చూస్తూ థ్యాంక్ యూ బుజ్జి, నన్ను కరెక్ట్ టైంకి కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చావు. మైండ్లోని కన్ఫ్యూజన్ అంతా పోయి రిలీఫ్గా ఉంది. ఆ కేసెస్ గురించి బాగా ఆలోచించి కరెక్ట్ స్టెప్ తీసుకొని హాస్పిటల్లో జరుగుతున్న ఫ్రాడ్ని అంతా బయట పెడతాననుకున్నాడు చరణ్ మనసులో. చరణ్ వైపుకు తిరిగి ఇంకా వెళ్దామా అంటుంది దీపు. పద అంటూ గుడి వైపు తిరిగి నేను చేయాలనుకుంటున్న ఈ పనిలో నాకు అండగా ఉండి దేశులను పట్టుకోవడానికి మార్గాన్ని నిర్దేశించు స్వామి అని మరొకసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ దీపుని తీసుకుని కారులో ఇంటికి స్టార్ట్ అవుతాడు చరణ్. వీళ్ళు వెళ్తూ ఉండగా వాతావరణం చిన్నగా మారుతూ ఆకాశమంతా మేఘావృతమై చిన్నగా చినుకులు పడటం స్టార్ట్ అవుతుంది. అది చూసిన దీపు చరణ్ గారు ఒక్కసారి కార్ ఆపండి ప్లీజ్ అని అంటూ అరుస్తూ ఉంటుంది. దీపు అరుపులకి కంగారు పడిపోయి కార్ పక్కకి ఆపుతూ ఏమైంది బుజ్జి, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు చరణ్. ఏం లేదు, వెదర్ చూడండి ఎంత బాగుందో అని అంటూ కారులో నుంచి బయటకు వచ్చి సాయం సంధ్యవేళ చల్లటి గాలి సన్నని చినుకులు పడుతూ ఆహ్లాదంగా ఉన్న వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చిన్నపిల్లలా గంతులు వేస్తుంది దీపు. ఓసి రాక్షసి, దీనికోసం అంత గట్టిగా అరిచిన టెన్షన్ పెట్టావు అని ముద్దుగా కసురుకుంటూ కార్కి ఆనుకొని దీపు అలా చూస్తూ ఉంటాడు. కార్ దగ్గర నిలబడ్డ చరణ్ని చూస్తూ ఏంటి చరణ్ గారు అక్కడే నిలబడ్డారు, ఇలా రండి, అసలు మీకు వెదర్ని ఎంజాయ్ చేయడమే చేత కాదు అంటూ తన చేతిని పట్టుకొని రోడ్ మీదకి తీసుకొని వెళ్తుంది దీపు మాటలకి నవ్వుతూ తన వెంటే వెళ్తాడు చరణ్. నిర్మానుష్యమైన ప్రదేశం, అప్పుడప్పుడు వచ్చిపోతున్న వెహికల్స్, సన్నని చినుకుల్లో ఇద్దరు ఆడి పాడి పరిగెత్తి అలసిపోయేదాకా ఎంజాయ్ చేసి కార్ దగ్గరికి వస్తారు. ఇద్దరు పరిగెత్తడం వల్ల ఆయాసంతో రొప్పుతూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. దీపుని నడుము పట్టుకొని పైకెత్తి కార్ బ్యానెట్పై కూర్చోపెట్టి తన చుట్టూ చేతులు వేసి నుంచుంటాడు చరణ్. తనపై పడుతున్న చినుకులను చూస్తూ తల పైకెత్తి తన 2 చేతులు చాచి వాటిని ఆస్వాదిస్తూ ఉంటుంది దీపు. తన ఫేస్పై పడుతున్న చినుకులు మెల్లిగా తన బుగ్గలపై నుండి అవి మెడ వంపుల్లోకి దిగి కిందకి జారుతూ ఉండగా వాటిని తాము అనుకున్న గమ్యం చేరనివ్వకుండా మధ్యలోనే తన పెదవులతో వాటిని ఆపేస్తూ ఎక్కడికి తెగ ఉత్సాహంగా పరిగెడుతున్నారు, అక్కడికి ఇంకా నాకే పర్మిషన్ దొరకలేదు, అలాంటి మిమ్మల్ని నేను ఎలా బెదిరిస్తాను అంటూ కొంటెగా దీపుని చూస్తూ చెప్తాడు చరణ్ చేసిన పనికి తన గుండెల్లో అలజడి కలగగా తన మాటలకి సిగ్గుతో బుగ్గలు కెంపులవ్వగా తన అల్లరి చూపుల్ని ఊపలేక చరణ్ని తోసేసి కార్ దిగి దూరంగా పరిగెడుతుంది దీపు. హే బుజ్జి ఆగు అంటూ నవ్వుతూ తన వెనకే పరిగెడతాడు చరణ్. దీపు వెంటపడి ఒకచోట తనని అందుకొని వెనక నుంచి హగ్ చేసుకుంటాడు. దీపు కూడా చరణ్ చేతులపై తన చేతులు వేసి పట్టుకొని తన ఎదపై తలవాల్చి అలానే ఉండిపోతుంది. కాసేపటికి చిన్న చినుకులు చిరుజల్లుగా మారుతూ ఉండగా తాము తడిసిపోతామని గ్రహించి దీపుని తన చేతుల్లోకి ఎత్తుకొని కార్ దగ్గరికి నడుస్తాడు చరణ్ మెడ చుట్టూ చేతులు వేసి తననే చూస్తూ ఉండిపోతుంది దీపు కార్ డోర్ను ఓపెన్ చేస్తే తనని సీట్లో కూర్చోపెట్టి తన నుదుటిన చుంబించి తిరిగి వచ్చి తన సీట్లో కూర్చొని కార్ని స్టార్ట్ చేస్తాడు చరణ్. దూరంగా ఆగి ఉన్న కార్ల నుంచి ఇదంతా చూసిన 2 కళ్ళు కోపంతో ఎరిపెక్కుతాయి. అప్పటికీ సూర్యబాబు చెప్తూనే ఉన్నాడు, ఈ రోడ్డు మీద రొమాన్స్ కాన్సెప్ట్ వద్దు బావా అని. మరి విన్నావు కదా నువ్వు చరణ్. ఇప్పుడు చూడు ఏమయ్యిందో. కార్ని రెస్టారెంట్ దగ్గర ఆపి డిన్నర్ చేశాక దీపుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు చరణ్. అప్పటికే అందరూ కూడా పడుకొని ఉండడంతో తన దగ్గర ఉన్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసి మళ్ళీ డోర్ లాక్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్పై పడుకొని సాయంత్రం జరిగినవన్నీ కూడా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు చరణ్. డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిన సూర్య ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని
బెడ్ మీద పడుకోవడానికి నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తన నిచ్చలి చెంతలేక నిద్ర కూడా తన దరి చేరడని చెప్పి మారం చేస్తూ ఉంటే విసుగ్గా లేచి కూర్చొని, రాక్షసి ఇలా అలవాటైపోయావేంటే నాకు నువ్వు, పక్కన నువ్వు లేకపోతే నిద్ర కూడా రావట్లేదు నాకు అని ధన్విని తిట్టుకుంటూ మళ్ళీ పడుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సూర్య ఎంతసేపటికి నిద్ర పట్టక ఇలా కాదనుకొని తన కార్ కీస్ తీసుకొని మెల్లిగా బయటకు వచ్చి డోర్ వేసి కార్ స్టార్ట్ చేసి ధన్వి దగ్గరికి బయలుదేరుతాడు సూర్య. కాసేపటికి చరణ్ వాళ్ళ ఇంటి దగ్గర కార్ ఆగుతుంది. డోర్ తీసుకొని దిగి కార్ లాక్ చేసిన గేట్ తీసుకొని లోపలికి వచ్చి డోర్ నెట్ చూస్తాడు. అది ఓపెన్ కాకపోవడంతో ఇదేంటి లాక్ చేసింది అనుకుంటూ తన తలపై కొట్టుకొని, ఏం మాట్లాడుతున్నావురా సూర్య, నువ్వు ఈ టైంలో వస్తారని వాళ్ళు ఏమైనా కలగంటారా, తలుపు తీసి ఉంచడానికి అని తనని తాను తిట్టుకుంటూ ఇప్పుడు ఇంట్లోకి ఎలా వెళ్ళటం అని ఆలోచిస్తూ ఉంటాడు. దానికి ఫోన్ చేసి డోర్ తీయమందామంటే అది ఖచ్చితంగా నా కాల్ లిఫ్ట్ చేయదు, పోనీ ఇంకెవరికైనా ఫోన్ చేద్దామా అనుకుని, వద్దులే ఈ టైంలో వచ్చావేంటని అడిగితే ఏం చెప్తాం, అది పక్కన లేక నిద్ర పట్టలేదంటే చండాలంగా ఉంటుంది అనుకుంటూ ఆ ఆలోచనని కూడా విరిపించుకొని ఇంకో దారి కోసం వెతుకుతూ ఉంటాడు. చుట్టూ చూస్తున్న సూర్యకి ధన్వి రూమ్ బాల్కనీలో ఉంగి ఉన్న పెద్ద చుట్టును చూస్తూ ఐడియా, ఇళ్ళెక్కి బాల్కనీలోకి వెళ్తే తన రూమ్లోకి దూరిపోవచ్చు కదా అని అనుకుంటూ, సూపర్రా సూర్య, ఈ చెట్టు ఏదో నీకోసం పెంచినట్టున్నారు అంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. దగ్గర నుంచి పెద్దగా ఉన్న ఆ చెట్టునే చూస్తూ, బాబోయ్ దూరం నుంచి చూస్తే ఈజీగానే అనిపించింది, ఇక్కడ నుంచి చూస్తుంటే తెలుస్తుంది అసలు కష్టం అనుకుంటూ, రే సూర్య ఎంత కష్టం వచ్చిందిరా నీకు, ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండి కూడా కట్టుకున్న పెళ్ళాం గదిలోకి వెళ్ళడానికి దొంగల అర్ధరాత్రి గోడలు దూకి చెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కదరా నీకు అని తనపైన తనే జాలి పడుతూ, అవసరం ఎలాంటి పనైనా చేయిస్తుంది అంటే అది ఇదే కాబోలు, ఇంకెందుకు లేట్ అని అనుకుంటూ కానీ అని అంటూ ఎలాగోలా కష్టపడ చెట్టెక్కి ధన్వి రూమ్ బాల్కనీలోకి ఎలాగోలా జంప్ చేస్తాడు. సేఫ్గా అక్కడ ల్యాండ్ అయ్యాక ఉఫ్ అని గాలి వదులుతూ, అమ్మయ్య పెద్ద టాస్క్ని ఫినిష్ చేస్తానని గుండెలపై చేయి వేసుకొని ఎదురుగా చూడగానే మూసి ఉన్న బాల్కనీ డోర్ సూర్యని చూస్తూ వెక్కిరిస్తుంది. దాన్ని చూసి ఊహూహూ అంటూ ఏడుపు పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఎలా ఓపెన్ చేయాలని అనుకుంటూ డోర్ మీద చేయబట్టగానే సూర్య అదృష్టం కొద్దీ అది లాక్ చేసి ఉండకపోవడంతో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన డోర్ని చూసి తన ఫేస్ 1000 వాట్స్ బల్బులా వెలిగిపోగా, అరేవా ఇది లాక్ చేసి లేదే అనుకుంటూ లోపలికి వెళ్ళి డోర్ వేసి వెనక్కి తిరిగి చూస్తాడు. బెడ్పై టెడ్డీని హక్ చేసుకుని కుక్కపిల్లలా ముడుచుకొని పడుకొని ఉన్న ధన్విని చూస్తూ, రాక్షసి నువ్వు పక్కన లేక నేను నిద్రపట్టక చేస్తుంటే నువ్వేమో ఇక్కడ హ్యాపీగా పడుకున్నావా అని తనని తిట్టుకుంటూ మెల్లిగా వెళ్ళి ధన్వి చేతిలో ఉన్న టెడ్డీని లాగేసి ఆ ప్లేస్లో తను చేరిపోతాడు. టెడ్డీని లాగినప్పుడు తన నిద్రని డిస్టర్బ్ అయ్యి అంటూ కదిలి సూర్యుని టెడ్డీ అనుకొని దగ్గరికి లాక్కొని హక్ చేసుకొని మళ్ళీ గాఢంగా నిద్రపోతూ ఉంటుంది. ధన్వి తనని అలా పట్టుకున్న ధన్వీనే చూసి నిద్రపోతే చాలు, ప్రపంచం తలకిందులైనా సరే దీనికి తెలియదు ఇక తను పట్టుకుంది మనిషినో లేక టెడ్డీనో ఏం తెలుస్తుందని నవ్వుకుంటూ ధన్వి బుగ్గపై ముద్దు పెట్టుకొని ధన్విని చూస్తూ తనకు తెలియకుండా నిద్రకు జారుకుంటాడు సూర్య. చరణ్ దీపుతో క్లోజ్గా ఉండడం చూసిన అమ్మాయి తన కోపానంతా డ్రైవింగ్పై చూపిస్తూ ఆల్మోస్ట్ కార్ గాల్లో తేలుతుంది అనిపించేంత స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంటుంది. కార్ దిగి డోర్ని విసురుగా తన ఇంట్లోకి వెళ్తూనే తన చేతులని బ్యాగ్ని నేలపై విసిరి కొడుతుంది. చరణ్ దీపుతో క్లోజ్గా ఉన్న మూమెంట్స్ కళ్ళ ముందు ఫ్లాష్లా కదులుతుంటే హిస్టీరియస్గా అరుస్తూ ఏడుస్తూ తన చేతిలో దొరికిన వస్తువులన్నింటినీ పగలగొడుతూ ఉంటుంది. తను చేస్తున్న బీభత్సాన్ని చూస్తున్న పని వాళ్ళందరూ భయంతో తన దగ్గరికి వెళ్ళలేక అక్కడే నిల్చొని చూస్తూ ఉంటారు. పైగా తన రూమ్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్న తన కింద జరుగుతున్న బీభత్సం తాలూకు సౌండ్స్ వినపడి పరుగున కిందకి వస్తాడు. అక్కడ కోపంగా ఏడుస్తూ ఉన్న తన చెల్లెల్ని చూసి, స్నేహ ఏమైందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ తన దగ్గరికి వెళ్ళి తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తనను ఆ సిచ్యువేషన్లో వాళ్ళ అన్నయ్య మాటలు కూడా ఏవి తన పట్టించుకోకుండా అతన్ని విసురుగా తోసేస్తూ అక్కడ ఉన్న వాటన్నిటినీ కూడా పగలగొడుతూ తను చేస్తున్న పనిని కొనసాగిస్తూ ఉంటుంది. స్నేహ ఎంత బుజ్జగిస్తుందా, తను కంట్రోల్ అవ్వకపోవడంతో వేరే దారి లేక స్నేహ చెంపై లాగిపెట్టి కొడతాడు. అతను కొట్టిన ఫోర్స్కి అల్లంత దూరంలో పడి ఏడుస్తూ ఉంటుంది స్నేహ. తన పరిస్థితి చూసి గబగబా తన దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని హక్ చేసుకొని తనని అన్వయిస్తూ, ఏం జరిగిందిరా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతాడు. అతని మాటలకి తల తిప్పి తనని చూస్తూ అన్నయ్య చరణ్ అని వెక్కుతూ ఉంటుంది. తన ఇంట్లో పనిచేసే పెద్దావిని చూస్తూ, లక్ష్మమ్మ వాటర్ తీసుకొనిరా అని అరుస్తాడు. అతను భయంగా స్నేహం చూస్తున్న ఆవిడ అతని అరుపుకు తేరుకొని పరిగెత్తినట్లే కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొని అతని దగ్గరికి వచ్చి, ఆదిత్యబాబు ఇదిగో నీళ్లు అంటూ గ్లాస్ని అతని చేతికి అందిస్తుంది. ఆ గ్లాస్ తీసుకొని తన చెల్లెలకి మెల్లిగా నీళ్లు తాగించి పక్కన పెట్టి స్నేహ కన్నీళ్లు తుడుస్తూ, ఏమైంది తల్లి, చరణ్కి ఏమైంది, ఏం జరిగిందో చెప్పకుండా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకలే తెలుస్తుందని అడుగుతాడు ఆదిత్య మాటలకు నిదానిస్తూ, చరణ్ ఒక అమ్మాయితో కలిసి తిరుగుతున్నాడు అంటూ తను చూసింది అంతా కూడా పూసకుచ్చినట్టుగా ఆదిత్యతో చెప్తుంది స్నేహ. స్నేహ చెప్పిందంతా కూడా విన్న తర్వాత చరణ్
అని కోపంగా పలుకుతూ, అలా ఏం ఉండదు లేరా, నేను చూసుకుంటాను కదా, నువ్వు కెనడా వెళ్ళేటప్పుడు నీకు చెప్పాను, నువ్వు స్టడీస్ ఫినిష్ చేసుకుని ఇండియా తిరిగి రాగానే చరణ్తో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పాను కదా, ఇప్పటి వరకు నీకు చెప్పింది ఏదైనా చేయకుండా ఉన్నానా అని అడుగుతాడు ఆదిత్య. అడిగిన దానికి వెక్కుతూ ఊహు అని తల అడ్డంగా ఊపుతుంది స్నేహ తన కన్నీళ్ళను తుడుస్తూ. కదా, ఇది కూడా అంతే, చరణ్తో నీ పెళ్లి జరిపిస్తానని మాటిస్తున్నాను, ఖచ్చితంగా జరిపించి తీరుతాను అని కల్లెర చేస్తూ, అది ఎలా అయినా సరే అనుకుంటూ తన చెల్లెలి వైపే చూస్తూ, అనవసరంగా కంగారు పడి నీ హెల్త్ని పాడు చేసుకోకు, చూడు ఎలా అయిపోయావో, పద కాస్త ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిని రెస్ట్ తీసుకో అంటూ స్నేహాన్ని పట్టుకొని నడిపిస్తూ ఆమె రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. వెళ్తున్న ఆ అన్నా చెల్లెల్ని చూస్తున్న పని వాళ్ళలో ఒక ఆవిడ, అదేంటక్క స్నేహం చెప్పింది వింటుంటే ఆ బాబెవరో వేరే అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు అనిపిస్తుంది, మరి ఆదిత్యబాబు ఎందుకు తన చెల్లికి నచ్చ చెప్పకుండా ఆ బాబుతో నీ పెళ్లి చేస్తానని చెబుతున్నాడేంది అంటుంది ఆమె నోరు నొక్కుంటూ. ఆవిడ అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ, నువ్వు ఇంటికి పనికి వస్తూ ఎన్నేళ్ళు అయిందంటుంది లక్ష్మమ్మ కింద పడ్డ సామాన్లు శుభ్రం చేస్తూ. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా అడుగుతోంది ఏంటనుకుంటూ, 4 ఏళ్ళు, నేను అడిగిన దానికి దీనికి సంబంధం ఏంటక్క అంటుంది ఆమె అయోమయంగా. ఉంది, నువ్వు ఆదిత్యబాబు 4 ఏళ్ళ నుంచి చూస్తున్నావు, కానీ నేను ఆ బాబుకి 4 ఏళ్ళ వయసున్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు తన 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుండి తన తమ్ముడికి చెల్లెలికి అన్నీ తానే అయి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. వీళ్ళ ఆస్తులని కంపెనీలని ఆదిత్యబాబు చదివయ్యే వరకు ఆయన బాబాయ్ గారు చూసుకున్నారు. తను చదువైపోయిన తర్వాత తను కూడా చూసుకుంటున్నాడు. తనకి తన తమ్ముడు చెల్లంటే ఎంత ప్రేమ అంటే వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఏం చేయడానికైనా వెనకాడడు. తనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి తనకంటూ ఏది కావాలని కోరుకోలేదు. ఎప్పుడు తమ్ముడు చెల్లి గురించి ఆలోచించేవాడు. వాళ్ళు కోరింది మరుక్షణమే వాళ్ళు ముందుంచేవాడు అంటూ ఆమె వైపు చూస్తూ అంటూ అలా చెప్తుంది. అలాంటి స్నేహమ్మ కావాలని అబ్బాయి విషయంలో ఎలా అడ్డు చెప్తాడు, ఖచ్చితంగా చేసే తీరుతాడు. కాబట్టి నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇల్లు శుభ్రం చేసే పని చూడు అని అంటూ వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ. తను చెప్పిందంతా ఆశ్చర్యంగా వింటూ ఉన్న ఆమె, మిగతావన్నీ అంటే పర్వాలేదు, కానీ కట్టుకోబోయే మొగుడు విషయంలో ఇలా చేస్తే ఎలా అక్క, ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తే రేపు ఆ బాబు స్నేహమ్మని చూసుకోకపోతే అప్పుడు బుగ్గిపాలయ్యేది ఆయమ్మ జీవితమే కదా, అది ఎందుకు ఆలోచించట్లేదు ఆదిత్యబాబు, అసలు మనసు లేని మనము కలకాలం నిలబడుతుందా అనుకుంటూ. అయినా అక్క అన్నట్టు నాకెందుకులే ఈ విషయాలన్నీ, పెద్దలతో వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి అంటూ తన పనులతో తను నిమగ్నం అయిపోతుంది ఆమె. ఆదిత్య మాటలు కాస్త ఉరట కలిగి ఫ్రెష్ అయి వచ్చి బెడ్ పైన పడుకొని తన ఫోన్లో చరణ్ ఫోటోని చూస్తూ ఉంటుంది స్నేహ. ఆ ఫోటోని వేలతో తడుముతూ, ఎందుకు చరణ్ ఇలా చేస్తావు, నీకు తెలుసు కదా నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటూ, అయినా నువ్వు స్టడీస్ కంప్లీట్ అయ్యి లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు లవ్, పెళ్ళి అలాంటి వాటి గురించి ఆలోచించను అన్నావనే కదా, నాకు ఇష్టం లేకపోయినా నీ కోసం నీకు దూరంగా వెళ్ళాను. అలాంటిది నిన్ను ఇంత పిచ్చిగా ప్రేమించే నన్ను కాదని వేరే అమ్మాయితో నువ్వు తిరుగుతావా? లేదు, నేను అలా జరగనివ్వను. నువ్వు నాకు మాత్రమే సొంతం. మన మధ్యలో ఎవరు వచ్చినా సరే వాళ్ళని నేను అంత తేలిగ్గా వదలను అని అంటుంది కోపంగా. చరణ్ ఫోటో వైపు చూస్తూ పొద్దున్న తన ఫోన్లోని అలారం మోగిన శబ్దానికి తన అమూల్యమైన నిద్రకి భంగం వాటిల్లడంతో మొహం విసుగ్గా పెట్టుకొని కళ్ళు తెరవకుండానే తన చేతిని చాచి ఫోన్ అందుకొని దాని పీక నొక్కి పక్కన పడేసి మళ్ళీ సూర్యని హక్ చేసుకొని పడుకుంటుంది ధన్వి. ఫోన్ మోగిన సౌండ్కి మెలకు వచ్చిన సూర్య కళ్ళు తెరిచి తన అర్థం చేస్తున్న పనిని చూస్తూ నవ్వుకొని, ఇంత నిద్ర పిచ్చేంటే నీకు, ఎవరైనా నీకు నీ మొగుడిష్టమా నిద్రిష్టమా అని అడిగితే ఆలోచించకుండా నిద్ర అనే చెప్తావు కదా, నాకు బాగా తెలుసు అనుకుంటూ నెమ్మదిగా ధన్వికి దగ్గరగా జరిగి తన ఫేస్పై గాలి ఊదుతాడు. సూర్య చేసిన పనికి మొహం చిట్లించుకొని మెల్లిగా కదులుతూ మళ్ళీ సూర్యనే చుట్టుకొని పడుకుంటుంది ధన్వి. తనను చూసి నవ్వుకుంటూ, నేను ఇలా కాదు చెప్తావు నీ సంగతి అంటూ చుట్టూ చూస్తాడు. అక్కడ బెడ్ పక్కన ఉన్న టేబుల్పై ఉన్న షోపీస్లోని ఫెదర్ని తీసుకొని ధన్వి ఫేస్పై రాస్తూ ఉంటాడు. దాని కదలికలకి గిలింతలు పెడుతూ ఉంటే చిన్నగా నవ్వుతూ కళ్ళు తెరుస్తుంది ధన్వి. తను కళ్ళు అలా తెరవగానే తనను చూసి నవ్వుతూ కళ్ళెగరేస్తాడు సూర్య. ఏంటి సూర్య గారు మీ అల్లరి, నన్ను పడుకోనివ్వకుండా అని అంటుంది అలకగా. ఇంకెంతసేపు పడుకుంటావే, నాకేమో నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హ్యాపీగా ఇలా నిద్రపోతావా అని అంటాడు సూర్య. నేనేం చేశాను, మీరే నన్ను లేపారు, నేను కాదు కదా అని అంటూ, ఇప్పటికైనా పోయిందేముంది, వెళ్ళి పడుకోండి నేను పడుకుంటానంటుంది మళ్ళీ కళ్ళు మూసుకొని. ఆహా సరే పడుకో, నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నేను లేపడానికి మీ అమ్మగారు వస్తారు కదా, అప్పుడు మనల్ని ఇలా చూస్తే బాగుండదని లేపాను, అయినా పర్లేదంటే హ్యాపీగా పడుకో అంటూ తను కూడా చుట్టుకుంటాడు తన్విని. ఇక్కడికి అమ్మ ఎలా వస్తుంది సూర్య గారు అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా సూర్యని వదిలి టక్కుని లేచి కూర్చొని చుట్టూ చూస్తుంది ధన్వి ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ, ఇప్పటికి గుర్తొచ్చినట్టుంది అమ్మగారికి తను వాళ్ళ పుట్టింట్లో ఉన్న విషయం అని నవ్వుకుంటూ, ఏంటి కంచు బజ్జుందామని అలా లేచేసావేంటి అని చేయి పట్టుకుని, దా బజ్జుందాం
అంటాడు మనసులో నవ్వుకుంటూ. సూర్య చేతిని వదిలించుకుంటూ మీరు ఇక్కడికి ఎలా వచ్చారంటుంది. ఆశ్చర్యంతో తన కళ్ళు పెద్దవి చేసి సూర్యనే చూస్తూ. సూర్య వెటకారంగా అరే భలే తొందరగా గుర్తించావే అంటూ అలిగినట్టుగా ఫేస్ పెట్టి, నీ పాటికి నువ్వు నన్ను వదిలిపెట్టి హ్యాపీగా ఇక్కడికి వచ్చేసావు, కానీ నాకేమో నువ్వు పక్కన లేకపోతే ఏం బాగాలేదు, నిద్ర కూడా పట్టలేదు తెలుసా, అందుకే రాత్రి నీ కోసం ఇక్కడికి వచ్చేసానంటాడు సూర్య నవ్వుతూ. సూర్య చెప్పిన విధానానికి నవ్వుతూ, అవునా మరి నాకు కాల్ చేయలేదు కదా, ఇంతకీ డోర్ ఎవరు తీశారు అని అడుగుతుంది ధన్వి. కథ ఇంకా ఉంది. చరణ్ దీపుల ప్రేమను చూసి తట్టుకోలేక ఈ స్నేహ తన అన్నయ్యతో కలిసి ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతుందా? చరణ్ హాస్పిటల్లో కనుక్కున్న ఆ ప్రాబ్లం వల్ల చరణ్ ఏమన్నా ప్రాబ్లంలో పడతాడా? మరి సూర్య ధన్వీల విషయంలో ఏం జరిగింది? ధన్వి ఎందుకు సూర్యని వదిలి వెళ్ళిపోయింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.